చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం నమస్కారం. అమరావతి మీద లేకి వాగుడు వాగిన జర్నలిస్ట్ కృష్ణరాజు అరెస్ట్ అవ్వడం, కోర్టులో సబ్మిట్ చేయడం, రిమాండ్ రిపోర్ట్లో ఆయన వెల్లడించిన అంశాలను కోర్టు ముందు పెట్టడం, కోర్టు వారు రిమాండ్ చేయడం తెలిసిందే. ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? కృష్ణరాజుకి అంత ఏడుపు ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంటే, అమరావతి అంటే? ఆయన ఏడుపు గల కారణాలు ఏంటో, ఆ నేపథ్యం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. కృష్ణరాజు జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద, మహిళల మీద పడి ఆడట గల కారణాలు ఏంటి? ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వారు పొందుపరిచిన అంశాలు ఏంటి? నిజంగా ఆయన పేరు పెట్టి పిలవాలన్నా కూడా దానికి అనర్హుడు. స్త్రీల పట్ల ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిన పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, జర్నలిస్ట్ అంటే సరిపోతుంది. జర్నలిస్ట్ అన్నా జర్నలిస్ట్ అన్నా వాటికి కూడా అతను తగని వ్యక్తి అండి. నిజంగా ఇంత దుర్మార్గుడు, ఇంత నీచ బుద్ధి, మహిళల పట్ల కనీసం మన ఇంట్లో కూడా స్త్రీలు ఉంటారు, భార్య, పిల్లలు, తల్లి, తోడబుట్టిన వాళ్ళు, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా స్త్రీల పట్ల అనుచిత వ్యాఖ్యలు. అంటే ఇక్కడ అసలు అతను మొన్న విచారణలో చెప్పిన విషయాలు, అసలు ఎందుకు మీరు ఇలా మాట్లాడవలసి వచ్చింది, కారణాలు ఏంటి అన్నప్పుడు, ఇట్లా గతంలో అతను కొన్ని ఛానల్స్లో పనిచేయటం, ఆ వార్తాపత్రికలకు సంబంధించి ఇలానే పిచ్చివాగుడు. అంటే గతంలో కూడా ఇలాంటి మాటలే మాట్లాడి అధికారంలో ఉన్న పార్టీల పట్ల మరి వాళ్ళు దాని నుంచి తొలగించటం, ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారని, తర్వాత అసలు అతని పదవి నుంచే అసలు పూర్తిగా కూడా తొలగించటం వల్ల కక్షపూరితంగా ఇలాంటివన్నీ కూడా పెంచుకున్నాడు. అంటే తను దుర్మార్గమైన పనులు చేయటం, వాటి నుంచి వాళ్ళు దాన్ని ఖండించినందుకు కక్షపూరితంగా వ్యవహరించటం. అంటే ఖండించడం చేయటువంటి ఆయన ఉద్యోగం చేసే సంస్థలో ఆయన చేసిన తప్పులకి యాజమాన్యం తొలగిస్తే రాష్ట్రం మీద, అమరావతి మీద, మహిళల మీద పడి ఏడవాల్సిన అవసరం ఉంది. దానికి దీనికి లింక్ ఏముంటుంది? ఇక్కడ అతను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తొలగించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం, మరి దానికి సంబంధించిన హెల్ప్ చేయమని అడగటం వల్ల ఇట్లాంటి వ్యక్తులకి మరి హెల్ప్ చేస్తే ఎవరైనా సరే వాళ్ళ ఇది కూడా తగ్గిపోతుంది. గౌరవం కానీ ఏదైనా సరే ఉన్నది, అభిమానం కానీ, అట్లాంటి విషయాల్లో ఎవరూ రారు. మరి బాబు గారు కూడా అదే రీతిగా నేను ఇట్లాంటి విషయాల్లో హెల్ప్ చేయలేనని చెప్పటం వల్లనే ఇతను చంద్రబాబు నాయుడు మీద కక్ష పట్టాడు అనేది ఈ రోజున విచారణలో మనకు కనిపిస్తున్న విషయం. అది ఉద్యోగం ఇప్పించకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష కట్టి రాష్ట్రం మీద నిప్పులు జరుగుతాడా, విషం చిమ్ముతాడా? అంటే ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి హోదా కోసం జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని నరికేసి నారాసుర రక్త చరిత్ర, నీచ చరిత్ర వాళ్ళది. మరి అట్లాంటి నీచ చరిత్ర గల వాళ్ళు నీచులు, నికృష్టులు ఇలానే ప్రవర్తిస్తారు అనేది ఈ రోజున ఈ వ్యక్తి ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఇంత నీచానికి వీళ్ళు దిగజారారు. అంటే ఇక్కడ కక్షపూరితంగా గతంలో చేసిన తప్పుని సరిదిద్దుకోపాగా దానికి ఇతను ఎంత పశ్చాత్తాపడాలి, ఎన్ని విధాలుగా నా జీవితాన్ని నేను కోల్పోయాను, మరి నా బుద్ధి వంకరగా ఉంది, దాన్ని సరి చేసుకుందాం అనేది కూడా లేకుండా మళ్ళీ కక్షగట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే రీతిగా అతని మనస్తత్వాన్ని, అంటే ఇది పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోయిద్ది అనేది ఇతని ద్వారా తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఊరకనే చెప్పలేదు అనేది. అతను ఏదైతే మాజీ సంస్థలో పనిచేసినప్పుడు అతను తొలగించారో ఆ సంస్థలో అతను చేసిన అక్రమాలకి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో అతని మీద అనుమానంతో ఆ సంస్థ తొలగించింది అతను. అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఎందుకు ఇప్పిస్తాడు? ఆయనకి ఏం అవసరం? అంటే ఇప్పుడు మనం చూసాం, ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉంది, మరి రాజశేఖర రెడ్డి దానిలో ఆవిడ వెళ్ళొచ్చింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రంగాల్లో పరిగెత్తుకుంటా వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రమ్మంటే నేను వచ్చేసాను, మరి తర్వాత నారా చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ నన్ను పిలుస్తారు, అక్కడ ఏదో ఒకటి నాకు కల్పిస్తారని ఆలోచించారు. అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ బుద్ధి వంకరగా ఉన్నా కూడా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎక్కడో చోట దూరేసి అక్కడ కూడా అవినీతి చేద్దామనే ఆలోచనలోనే ఉంటారు తప్పించి వాళ్ళకి ఎక్కడా కూడా ఒక గౌరవమైన భావం కానివ్వండి, ఇంకా తప్పు చేశామనే పశ్చాత్తాపం కానీ ఉండదు. మనకి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ ప్రబుద్ధుడు వంకర బుద్ధితో ఉండి వంకరగా ఆలోచన చేసి ఈ రోజున ఒక రాష్ట్రం మీదే విషం జిమ్మాడు. అంటే ఇతను ప్రతిసారి ఇతన్ని ఎవ్వరు కూడా ఎక్కడ మనం చూస్తే ఏ ఛానల్స్ వాళ్ళు కూడా ప్రోత్సహించట్లేదు. అతని విచారణలో మనకు తెలిసింది తరచూ సాక్షి ఛానల్ వాళ్ళు మాత్రమే పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అదేంటంటే ఆ జాతి ఒక జాతి దగ్గర చేరిద్ది అన్నట్లుగా సేమ్ అనమాట, ఒకే జాతి పక్షులు ఇవన్నీ. కాబట్టి సాక్షి పిలిచింది ఈ అక్కుపక్షిని, పిలిచిన తర్వాత వీళ్ళు ఎప్పటికప్పుడే ప్రజల్లోకి ఒక నీచమైన వీళ్ళ భావజాలాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అక్కడ మతాల పట్ల, అదే కులాల పట్ల
ఇక్కడ ప్రాంతీయ విభేదాలు, అదేవిధంగా ఇప్పుడు వ్యక్తిత్వ హననం, ఇంత దారుణం ఇంకోటి ఉంటుందా? ఇలా ప్రవర్తించడం వల్ల అక్కడ ఈ కొమ్మినేనికి ఇతను పరిచయం అవటం, ఇంకా వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ తను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అవన్నీ చెప్పాడు, కానీ ఎవరు మాట్లాడిచ్చారనేది మాత్రం చెప్పలేదు. ఎందుకు మాట్లాడారు, గతంలో మాట్లాడిన మాటలు కాకుండా నిన్న అంత గొడవ జరిగిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు సీక్రెట్గా ఒక ఛానల్ ద్వారా అతను బయటకు వచ్చేసి మరి ఇదిగోండి సాక్ష్యాధారాలను పేపర్లు పట్టుకొని చూపించాడు. మరి దానికి ఏంటి, ఎందుకు చూపించారు మీరు అట్లా అంటే, మరి సాక్షి ఛానల్లో ఈ విధంగా మాట్లాడటానికి మీరు మరి అతను ఖండించకపోవటానికి ఇవన్నీ కారణాలు అడిగితే ఎక్కడా కూడా అతను సమాధానం చెప్పలేదు. అంటే ఎవరో ఉన్నారు వెనక, ఆ హస్తం ఎవరిది, ఎవరు ఈ విధంగా చేయించారు అనేది ఈ రోజున ఇంకా అతని విచారణలో ఇంకా అవి ఏమీ విషయాలు బయటపడలేదు. ఇప్పుడు మీరు గమనిస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. మేమే మాట్లాడించాం, అతను తప్పే ఉందన్నట్టు వాళ్ళు బయటపడుతున్నారు. కొండవీటి చేస్తాడంట ట్వీట్ పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ రాసి పంపించి అతనితో అలా మాట్లాడించారు వాళ్ళు. అవునవును, అది స్పష్టంగా కనబడతా ఉంది. పోసాని కృష్ణమురళి చెప్పాడు కదండి గతంలో, ఎవరు ఈ రోజున అక్కడ స్క్రిప్ట్ రైటర్ ఎవరున్నారో మరి వాళ్ళు ఇట్లాంటి నీచమైన సంస్కృతికి ఎందుకు తెరలేపారు. మరి అదేవిధంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న వచ్చి ఆ మహిళలు ఆల్రెడీ ఒక ప్రబుద్ధుడు మాట్లాడాడు, కుక్క కంటే హీనంగా వాడిని కొట్టాలి అని ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ లింగ భేదం లేకుండా అందరూ ముందుకొచ్చారు. అంటే అక్కడ జరిగిన అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి, వాళ్ళు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు ఏంటి అని చూసిన తర్వాత అయినా సరే సజ్జల రామకృష్ణారెడ్డి మరి గతంలో ఆయన కూడా జర్నలిస్ట్గా ఉన్నారంట, మరి చాలా ఛానల్స్ అలాగే రాజకీయ అనుభవం ఉంది, ఇంకా చాలా అంటే సోషల్ యాక్టివిటీస్ పట్ల అతనికి అవగాహన ఉంది. రాజకీయ అనుభవం కంటే దోపిడీ విధానంలో బాగా అనుభవం ఉంది. ఖచ్చితంగా అండి, ఎక్కడ ఎలా దోచుకోవాలి ఉంటాయి, వీళ్ళంతా దోపిడీదారులు, దోపిడీ ముఠా సభ్యులు వీళ్ళంతా. అవునవునవును, అదే కనిపిస్తుంది. కానీ ఇక్కడ దోచుకున్నారు, అన్నీ కూడా అడ్డగోలుగా దోచుకుని అడ్డంగా దొరికిపోయారు. అయినా కూడా ఇంకా కూడా దాన్ని ఏ విధంగానైనా సరే కప్పిపుచ్చుకుందామనే ఆలోచనతోటి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మళ్ళీ దొరికిపోతున్నారు. అదే ఆ ప్రెస్టేజ్లో ఆయనే స్క్రిప్ట్ పంపించడం అర్థమైపోతుంది, ఆయన మాట్లాడిచ్చాడు వాళ్ళ చేత. దొరికిపోయాను అన్న ఫ్రస్ట్రేషన్లో అతను కూడా బయటపడిపోయి ఏదో అవాకులు చెవాకులు పిచ్చి మాటలు. ఖచ్చితంగా అస్సలు నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ సంకర జాతి అని మాట్లాడటం, రాక్షసుల అని మాట్లాడటం, మరి గతంలో అసెంబ్లీ సాక్షిగా అధికారంలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి అన్ని శాఖల్ని కూడా పరిపాలించిన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మరి బుద్ధి ఏమన్నా గడ్డి తిందా అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా ఇవన్నీ? ఇప్పుడు ఇన్ని రకాల మాటలు చెప్పే వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళు చేసిన పనులేంటి, మాట్లాడిన మాటలేంటి, ఇన్ని విధాలుగా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా హీనాతిహీనంగా మొన్న వీళ్ళ పార్టీకి సంబంధించిన అతనే మరి చెప్తున్నాడు కదా, ఇంటికి వస్తే నా భార్య కూడా తిట్టిందని జోగి రమేష్. మరి ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలియటం లేదా ఆ మాత్రం? ఇంకా ఈ రోజును చూస్తూ ఉంటే ఇంత దిగజారిపోయిన రాజకీయానికి వీళ్ళు తెరలేపుతుంటే ఇట్లాంటి రాజకీయాల్లో వీళ్ళు పనికిరారు, ఇంకా వీళ్ళని రాజకీయాల్లో లేకుండా చేయాలి. ఇట్లాంటి వ్యక్తులు ఇంత నీచానికి దిగజారిన తర్వాత నిజంగా ఏ క్షణాన ఎవరికి ప్రాణహాని తలపెడతారో, ఏ విధంగా వీళ్ళు ముప్పు తీసుకొస్తారో అనే భయం ప్రతి ఒక్కరిలో కూడా ఈ రోజున కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏ విధంగా చేస్తున్నాడు అనేది. జగన్మోహన్ రెడ్డి తనని తాను కాపాడుకోవటం కోసం ఎవరినైనా ఏ స్థాయికి దిగజారైనా ఏదైనా చేయగలడు. అది సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, ఎవరైనా అతనికి ఒకటే. బాబాయిని అలా చేసిన వ్యక్తి అవసరమైతే వీళ్ళు అడ్డం అనుకుంటే ఈ ముగ్గురిని కానీ లేదంటే ఆ పార్టీలో ఉన్న ఇతరులను కానీ అడ్డు తొలగించడానికి ఎలాంటి మొహాట పడ్డో ఏదైనా చేయగలుగుతాడు. అందుకు నిలువెత్తు సాక్ష్యం కన్న తల్లి ఓటేయకుండా దేశాన్ని వదిలిపెట్టి పోవటమే లిటరల్లీ మనకు కనిపిస్తూ ఉంది. సొంత చెల్లెల మీద ఆ ఇంటి ఆడబడుచైన విమలారెడ్డిని తీసుకొచ్చి ఆవిడ ఆ ఇంటి ఆడబడుచు అన్న విషయం మర్చిపోయి ఆ సునీతారెడ్డిని, షర్మిలారెడ్డిని మీడియా ముఖంగా మాట్లాడిన విధానం అంటే మీరు అక్కడ గమనిస్తే తండ్రి ఆడబడుచుని తీసుకొచ్చి తన సొంత ఆడబడుచుని తిట్టించాడు. అది అతని గొప్పతనం. అదే ఇప్పుడు ఆవిడకైనా సరే వీళ్ళకి బుద్ధి లేదు, ఆవిడైనా మరి ఇంటి ఆడబడుచుని నేనైనా సరే అంటే ఆవిడకు కూడా మరి వివేకానంద రెడ్డి గొడ్డల సీన్ గుర్తొచ్చిందో మరి ఏమో, వినకపోతే నన్ను కూడా ఆ విధంగా చంపేస్తారని చెప్పి భయపడే వచ్చి మాట్లాడింది అనేది ఈ రోజున ప్రజలకు అర్థమవుతుంది. భయపడి రాటగల కారణం
విశాఖపట్నంలో ఏదైతే తనకి సంక్రమించిన అక్రమ ఆస్తులు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు దఖలుపరిచిన ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవటానికి దాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడు. నువ్వు వచ్చి షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే అదంతా రద్దు చేస్తాం, ఆ భూమిని మేము స్వాధీనం చేసుకుంటాం అన్న చెప్పడంతో చేయడం కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆమెను బ్లాక్మెయిల్ చేయడంతో ఆమె వచ్చి మాట్లాడిందని చెప్పి అనుకుంటున్నారు. అంతే. ఇంకా ఏదైనా సరే వాళ్ళ ద్వారా ఏదైనా ఎవరికైనా సరే ఇబ్బంది కలిగించేటట్లు చేయటం, బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మీడియా ముఖంగా తీసుకొచ్చి మాట్లాడించటం, ఇవే వాళ్ళు చేసే పనులను. ఈ విధంగా చూసుకుంటుంటే ఈ రోజున సాక్షి ఛానల్ అనేది ఉండకూడదు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ప్రజలకి రక్షణ కల్పించే విధంగా ఉండాలి, కానీ ఇట్లా భక్షించే విధంగా ఉండే పార్టీలు ఈ రాజకీయ ముసుగులో వీళ్ళు చేసే ఈ నీచమైన వికృత చేష్టలు, ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడా కూడా పార్టీ ముసుగులో ఇట్లాంటి పనులు చేయనీయకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అందరిని అడ్డం పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ధనంజయ రెడ్డి దాకా, ఐఏఎస్ ధనంజయ రెడ్డి దాకా తన చేతికి మట్టి అంటకుండా వీళ్ళందరి చేత అవినీతి చేపించి వీళ్ళందరూ తీసుకొచ్చిన డబ్బుల్ని తన ఖజానాకు చేర్పించుకున్నాడు. తన చేతికి మట్టి అంటకుండా వీళ్ళందరూ దొంగలైపోయారు. వీళ్ళందరూ కాదు బాబు దొంగ అతనే, మాదేమి లేదు, అతను చెప్పినట్టు చేసామని చెప్తే తప్ప వీళ్ళకి విముక్తి కలగదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా మీటింగ్ పెట్టాడండి, మీడియా సమావేశం. ఏం చెప్తున్నాడు? ఎవరి సంతకాలు ఉన్నాయి? ధనంజయ రెడ్డి అన్న సంతకం ఉందా, కృష్ణమోహన్ అన్న సంతకం ఉందా, మరి వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వాలి, ఎవరి సంతకం ఉందని అడుగుతున్నాడు. అంటే సంతకాలు లేకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్ళు దోపిడీ ఏ విధంగా చేశారనేది మనకు అక్కడ అర్థమవుతుంది. వివేకానంద రెడ్డిని మర్డర్ చేయడానికి ఎలా అయితే ముందే ప్లాన్ చేసుకుని ఎక్కడి నుంచో గొడ్డలు తెప్పించుకుని ఎక్కడి నుంచి ఏదో తెప్పించుకున్నట్టు ప్రతి స్కామ్ వెనకాల స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం ప్రతి చేసుకొచ్చారు వాళ్ళు. అంత స్క్రిప్ట్ రాసుకొని చేసిన వాళ్ళు ఎందుకు దొరుకుతారు? ఇప్పుడు మొన్న అదే విచారణలో తేలిన విషయం ఏంటంటే 2018లో వీళ్ళు 19 ఎలక్షన్కి ఏ విధంగా వీళ్ళు మద్యపాన నిషేధం అని చెప్పి ప్రకటించారో ఆ రోజే వీళ్ళు స్క్రిప్ట్ అన్ని కూడా మొత్తం రెడీ చేసుకొని ఉంచుకున్నారు. మద్యపాన నిషేధం ప్రకటించక ముందే స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ రెడీ అయిన 6 నెలలకి మొత్తం అంతా రెడీ చేసుకుని అప్పుడు ప్రకటించారు వాళ్ళు. దాంట్లో ఎలక్షన్కి మనకి హామీలు ఇచ్చాడు కదండి. ఆ హామీల్లో ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేశాడో అవన్నీ వాళ్ళ దోపిడీదారులు ఎత్తుక్కొని ఈ దోపిడీదారులందరూ అప్పుడు ఇవన్నీ కూడా ప్రజల కోసం నేనేదో చేస్తున్నాను అన్నట్లుగా ప్రకటించడం, ఈ రోజున ప్రజలందరినీ కూడా ఏ విధంగా ఏమాత్రం ఎక్కడ గంజాయి బ్యాచీలు, మరి ఇదంతా కూడా ఈ మద్యపాన నిషేధం అంటే ఈ విధంగా మద్యపాన నిషేధం అన్నట్లుగా మరి చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి అంటే చెత్తకు కూడా పొన్నేసిన చెత్త ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటల మీద పోలీసులు నోటీసులు ఇవ్వడం కానీ లేదంటే కేసు ఫైల్ చేయడం కానీ చేశారా? ఇంతవరకు మనకైతే ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు కూడా అలానే మాట్లాడుతున్నాడు. తుపాకీ గుళ్ళు పేలుతాయి అని ఏదో వ్యాఖ్య చేశాడండి. అంటే ఎలా పేలుతాయి? తోటాలు పేలుతాయి అన్నాడు. అంటే ఎవరి చేత పేల్చిస్తాడు, ఎవరిని చంపేటట్లు చేస్తాడు, ఎక్కడ వీళ్ళు ఏదైనా కుట్ర చేయడానికి పాల్పడుతున్నారు. అదేవిధంగా సాక్షి కార్యాలయాన్ని ఏలూరులో తగలబెట్టాడు, ఇంకొక మాట మాట్లాడాడు. అంటే అక్కడ తగలబడిపోయింది సాక్షి కార్యాలయం కాదని చెప్పేసి పోలీసులు కూడా మనకి స్టేట్మెంట్ ఫర్నిచర్ అది పోలీసులు కూడా ప్రకటించిన తర్వాత మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి వీళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ఏమాత్రం స్పందించకుండా పోలీసులు వీళ్ళ మాటలు పోలీసులను కూడా అతను మాట్లాడుతున్నాడు. ఆ రోజున పొదిలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ ఏదైతే చేశారో వీళ్ళంతా రాక్షసకాండ దాని గురించి ఇతను మాట్లాడుతూ అంబటి రాంబాబు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే రజని రోజా వీళ్ళందరి మీద ఎందుకు ఈ విధంగా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు, కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. ఇక్కడ చెల్లి పుట్టుక మీద నీచంగా ప్రచారం చేయించిన వెధవుల్ని ప్రజలు వాళ్ళు తెలుసుకుని దూరం పెట్టాలి తప్ప ప్రభుత్వం వరకు ఎంతవరకు చేస్తుంది? ప్రజల్లో రెవల్యూషన్ రావాలి, ప్రజలు కేసులు పెట్టాలి, ప్రజలు తిరగబడాలి, అప్పుడేమైనా ప్రభుత్వం సహకారం అందించగలుగుతుంది. ప్రతిదానికి కేసులు పెట్టుకుంటా వెళ్ళిపోతుంటే అంబటి వాగిన దానికి లేకపోతే సజ్జల వాగిన దానికి ప్రభుత్వం బాధ్యత ఒకటే కాదు కదా, ప్రజలు కూడా బాధ్యత ఉంది కదా. ప్రజల్లో తిరుగుబాటు రావాలి. చెల్లిని అంత నీచంగా దిగజార్చి నీచంగా ప్రచారం చేపించి చెల్లెలి పుట్టుక మీద కూడా విష ప్రచారం చేసిన నీచుల్ని ఆ దేవుడే రక్షించాలి ప్రజల్ని. అవును, నిజంగా ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు రక్షించాలంటే దేవుడు కూడా మనుషుల రూపంలో వచ్చి ప్రజలను కాపాడతాడనేసి మనం ఎన్నో పురాణాలు చదువుకున్నాం. నిజంగా ఈ రోజును చూస్తే కూటమి ప్రభుత్వం
మరి కూటమి ప్రభుత్వం నిజంగా వాళ్ళ పరిపాలన మనం చూస్తూ ఉంటే 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా మనం మాట్లాడుకున్నవి నిన్న. మరి ఈ రోజును చూస్తూ ఉంటే ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి, వాళ్ళ సంక్షేమమే కాదు క్షేమం కూడా చూడాలి. వాళ్ళు క్షేమంగా సుభిక్షంగా ఉంటేనే రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నాడో తెలుస్తుంది. మరి కాబట్టి ఈ రోజున ఒకటి కాదు ఇటువైపు ప్రజలను పరిపాలించాలా, మరి ఇట్లాంటి వంకర బుద్ధి రాక్షసానందం పొందే నీచుల్ని తుదుముట్టించాలా అనే దాని మధ్య ఈ రోజున ఒక పెద్ద సభే జరుగుతుందండి, సంగ్రామం నిజంగా చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు చూస్తున్నాం. అల్లు పెరగకుండా రోజుకు 18 గంటలు 20 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. ఈ క్రమంలో ఈ కేసులు ఈ చిరాకులు ఒక వ్యవస్థను మొత్తాన్ని పెట్టి చేయాలంటే కూడా తలకాయ నొప్పేవారు. పోలీస్ వ్యవస్థలో 70% ఈ దిక్కుమాలిన కేసులకే సరిపోతుంది. వీళ్ళు అంత దారుణంగా వాళ్ళ పరిపాలన 5 సంవత్సరాలు కూడా జాగిలాలకు పెట్టే ఫుడ్ దగ్గర నుంచి మనం చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల వరకు ఎంత నీచమైన రాజకీయం వీళ్ళ ప్రస్థానం కొనసాగిందంటే, వీళ్ళు కీచకుల రావణాసురుల, మరి ఏ విధంగా ఎవరైతే హిరణ్యకశికుడు ఉన్నాడు అలాంటి వ్యక్తుల ఏ విధంగా పోల్చాడో కూడా అర్థం కాని విధంగా రాష్ట్రాన్ని అసలు ఎటు వైపు చూసినా కూడా అన్ని కేసులే, అంత అరాచకమే, అవినీతి పరిపాలన. ఈ రోజును చూస్తే శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కుంభకర్ణను గుర్తు చేసుకోవాలి మనం. 6 నెలలు తింటాడంటే 6 నెలలు పడుకుంటాడంట. అలాగే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఇంకో 5 సంవత్సరాలు కుంభకర్ణులా పడుకుంటాడు ప్యాలెస్లో. కానీ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయటం అంటే అంత ఆశామాషయం కాదు. కుక్కలు జింపిన విస్తరిలా చేసేశారు. ఎంత దారుణం. ప్రతి ఒక్కటి ఈ సంస్థని లేదు, ఎవరు నష్టపోని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎవరు బాగుపడ్డారు? పసిపిల్లల దగ్గర నుంచి కనీసం హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ కూడా అందక మరి సెల్ టార్చ్ చేసుకొని వాళ్ళకి వైద్యం అందించే పరిస్థితిలో ఉన్నాయి అంటే అప్పట్లో. మరి ఈ రోజున ఏ విధంగా మనం ఇప్పుడు 1 ఇయర్ కాకముందే అసలు ఏ విధంగా వీళ్ళు గగ్గోలు పెడుతున్నారో ప్రభుత్వం మీద పడి. తిరుపతి రియా హాస్పిటల్లో 12 మంది 13 చనిపోయారు కరోనా టైంలో. ఎందుకు చనిపోయారు? ఆక్సిజన్ అందక. 4 సిలిండర్లు ఇస్తే వాళ్ళు బతికేవాళ్ళు. వాళ్ళకి సిలిండర్ లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఎక్కడ కరోనా అంటుకొని ఏమైపోద్దో, నేను ఈ ప్రపంచం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తున్నామని చెప్పి ఒక ట్రక్కు తన ఇంటి ముందు పెట్టుకున్నాడు ఆక్సిజన్ సిలిండర్లు. చూడండి మరి ఎవరు ఆపారు ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా, మరి ఈయన కళ్ళు కనిపించలేదు ఆ రోజు. దుర్మార్గపు పాలన అది. నిజమే, అంత నీచాతి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ప్రజల్ని గాలికి వదిలేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి, పారాసెటమాల్ వేసుకోండి, దాంతో సహజీవనం చేయండి అని మాట్లాడిన మహానుభావుడు ఈ వ్యక్తి. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే నీచమైన ఆలోచన ప్రజల పట్ల వీళ్ళకున్నది ఏంటంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు మరి జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం అని చెప్పుకునే వ్యక్తులు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి గతంలో అతను చేసిన వ్యాఖ్యలు కానీ, పరిపాలన కానీ ఏదైనా మనం చూసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఇటు పరిపాలన ప్రజల్ని ఎటువైపు చూసుకున్నా ఎవరికీ న్యాయం లేదు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎలా ఆదరిస్తారు? ఇప్పుడు వీళ్ళు ఎవరైనా అభిమానించే వాళ్ళు ఉంటే ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి నీచమైన పాలనకు ఒక ఉదాహరణ. అంతకు మించి దిగజారి మాట్లాడతాడు చేస్తాడు అనుకుంటా ఇంకోటి లేదు. తన ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలు బొమ్మ కెమెరాలు అని చెప్పి ఆయన నోటితో ఆయన అన్నాడు. ఆ ఫైల్ దగ్ధమైనప్పుడు ఆ కెమెరాలు మాకు ఫుటేజ్ ఇమ్మని అడిగితే లేదు ఆ బొమ్మ కెమెరాలు అవి పనిచేయవు, ప్రభుత్వ సొమ్ము 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టి ఇంటి చుట్టూ పెట్టించుకున్నాడు, అవి బొమ్మ కెమెరాలు అన్నాడు. ఆఖరికి ఆ సీసీ కెమెరాలు బొమ్మ కెమెరాలు అన్న జగన్మోహన్ రెడ్డిని ఇంకా ప్రజలు 6 రాష్ట్రాలు అడుగు పెట్టేస్తున్నారంటే తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఖచ్చితంగా అండి. ప్రజలకి వాళ్ళకంటూ ఇప్పటికైనా చైతన్యం వచ్చి ఈ రోజుకైనా సరే ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఈ రోజున సంక్షేమ పథకాల గురించి గగ్గోలు పెడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకు సంక్షేమ పథకాలు అంటే మన పిల్లల భవిష్యత్తు కావాలి. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మన అడుగులు ఎటువైపు ఉండాలి? ఎవరు న్యాయంగా ఈరోజు ధర్మంగా పరిపాలనిస్తారో వాళ్ళ వైపు మనం నిలబడాలి. అంటే ఖచ్చితంగా ఈ రోజున 165 ఇచ్చారు ఇక్కడ కాదని ఎవరు అంటలేదు. కానీ ఇంకా ఆ ప్రబుద్ధుడికి ఇలాంటి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళని మనం మీడియా ముఖంగా చూస్తున్నాం. ఎంతమంది వాయిస్ ఇస్తున్నారు వాళ్ళందరూ మరొక్కసారి ఆలోచించుకొని మరి గతంలో ఇతను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరొక్కసారి ఆలోచించుకొని ముఖ్యంగా మీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకొని ఖచ్చితంగా ఎటు నిలబడాలి మనం అంటే ధర్మం వైపే మనం నిలబడాలని ఆలోచనతో ముందుకెళ్తే అనేది బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను ప్రజల్ని. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ జర్నలిస్టులు కానీ
ఎనలిస్టులు కానీ సామాజికవేత్తలు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించిన ఎవరైనా సరే ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి శ్రీలక్ష్మి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి వరకు మీరందరినీ జగన్మోహన్ రెడ్డి దొంగలు చేశాడా లేదా, మీ అందరి మీద కేసులు పడినాయా లేదా, మీరందరూ అక్రమాలు చేశారా లేదా, మీకు మీరే ఆలోచించుకోండి. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు అరాచకాలని గుర్తు చేసుకుని జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించిన ప్రతి ఒక్కడు దొంగనని, ప్రతి ఒక్కడి మీద కేసులు పడినాయని, ప్రతి వాడు దోచుకు తిన్నాడు ప్రజల సొమ్మని చెప్పి గుర్తు చేసుకుని వాళ్ళని ఎంత దూరంగా పెడితే మీ భవిష్యత్తు అంత మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.